ప్రతి మహిళ ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించేలా ఆదాయం సమకూర్చుకునే కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. వెలుగు డిఆర్డీఏ మెప్మా ఆధ్వర్యంలో మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్తో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. వెలుగు శిక్షణా కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వివిధ రకాల వస్తువులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను డాక్టర్ రాయపాటి శైలజ, డిఆర్డీఏ పిడి నారాయణ ఇతర అధికారులు పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే వస్తువులు, లభిస్తున్న ఆదాయం, ఆన్లైన్ ద్వారా అమ్మకాలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వినియోగం తదితర వివరాలను అడిగారు. మహిళలు తయారు చేసిన పిండి వంటలను రుచి చూసి అభినందించారు. తదుపరి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వయం సహాయక సంఘాల మహిళలు తమ వ్యాపార ప్రారంభం, వ్యాపారానికి ముందు, తర్వాత కుటుంబ ఆదాయ వివరాలను తెలిపారు. నేటి తరం యువతలో సాధించాలన్న తపన తగ్గిపోతుందని, రోజువారీ కూలీగా ఉన్న మహిళ కుటుంబ జీవన పరిస్థితి మారాలన్న ఆశయంతో వివిధ రంగాల్లో ఆదాయ వనరులు సాధించడం అభినందనీయమని శైలజ అన్నారు. తమ పిల్లలు తమలాగా ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో ఎన్నో కష్టాల నష్టాలకు వచ్చి ప్రతి మహిళ వ్యాపారవేత్తగా మారడం సంతోషించదగిన విషయమన్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని, అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సాకారం కావాలంటే ప్రతి మహిళ స్వశక్తిని నిరూపించుకోవాలని కోరారు. అంగన్వాడీలకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న సెల్ ఫోన్లను అందజేశారు. డిఆర్డీఏ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మెప్మా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదే చెప్తాను నేను, హెల్దీ ఫుడ్ తిన్నాను చెప్తుంటే మీరు మళ్ళీ అదే వాటర్ మిలాన్ చేసిన ఫ్లాట్ చేసిన మళ్ళీ వాలెట్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ ఆల్ అన్నీ ఆమె ఎక్కడ తినేది ఎవరో కారం అది సమ్మర్లో మీకు గ్రీన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మీరే వేసుకుంటారా? ప్రైస్ అవును మేడం, ఖచ్చితంగా తీసుకుంటారు. అలా వన్స్ ఒక్కసారి తీసుకుంటే మళ్ళా అడుగుతూ ఉంటాను. ఆయిల్స్ కూడా మంచిగా రిఫైన్డ్ ఆయిల్, దీనిలో అయితే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తా. పికిల్స్లో అయితే వేరుశనగ ఆయిల్. గతంలో కూలీ పనికి వెళ్ళేదాన్ని మేడం, 300 రూపాయలు వచ్చేది. తర్వాత 9,000 మేడం నెలకండి. తర్వాత ఎస్హెచ్జి గ్రూపుల ద్వారా మాకు లోన్ ఇవ్వడం జరిగింది. చిన్నగా 10,000తో ఒక మిషన్ స్టార్ట్ చేశాను మేడం. ఒక జాకెట్ కుడితే మేడం అప్పుడు కొంచెం కష్టంగా ఉండేది మేడం. ఇప్పుడు డిజైన్ జాకెట్లు అది కుట్టితే నాకు పర్ డే వచ్చి 800 కుట్టుకుంటాను మేడం. పర్ మంత్ వచ్చి మేడం 24,000 వస్తుంది మేడం. చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు. కానీ మీరందరూ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మాకు ఉండాలి, మా ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం అందరం ఛాలెంజెస్ ఫేస్ చేశాం కాబట్టి మా ఫ్యామిలీ లేకపోతే మా పిల్లలు అలా ఉండకూడదు, ఒక బెటర్ లైఫ్ లీడ్ చేయాలనే డ్రైవ్తో మీరందరూ ఎంత ప్రౌడ్గా చెప్తుంటే ఎమోషనల్గా కూడా అవుతున్నారు. దట్ ఈస్ వెరీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే పైన ఉన్న ప్రధానమంత్రి గారు కానివ్వండి, మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా దే ఓన్లీ సే వన్ థింగ్, ఏంటంటే ఆడవాళ్ళు ముందుండాలి అన్నింటిలో. అండ్ దానికి తగ్గట్టు వాళ్ళు ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. ఇక్కడ స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో. అలాగే ఇప్పుడు ఇలాంటి డిఆర్డీఏ డిపార్ట్మెంట్స్ కూడా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము ఎంతమంది తయారు చేయగలం ఎంటర్‌ప్రెన్యూర్స్ అనేది ఒక ప్యాషన్తో చేస్తున్నారు చూడండి. దట్ ఈస్ అప్రిషియేటబుల్. ఎందుకంటే